హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా టైలరింగ్ విత్ ఫ్యాషన్. ఇవాళ వీడియో వచ్చేసి 4 ఇయర్స్ బేబీ గర్ల్ అంబ్రెల్లా హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ అనమాట. వీనైతే స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. ఈ క్లాత్ వచ్చేసి పావు మీటర్ క్లాత్ అనమాట. పావు మీటరు అంటే హాఫ్ మీటర్లో సగం అనమాట. ఓకేనా, ఇలాగా డబల్ అయితే ఫోల్డింగ్ అయితే వేసేసాను కదా. ఇప్పుడు ఇంకోసారి మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకోసారి మనము ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి. అంటే టోటల్గా వచ్చేసి మనకి 8 లేయర్ వచ్చే విధంగా అయితే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఓకేనా, ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ తీసుకోవాలి. బాడీ పార్ట్ తీసేసుకొని సంక రౌండ్ అనేది కొలుచుకోవాలి. మనం ఏ దానికైతే హ్యాండ్స్ పెడుతున్నామో ఆ దానికి మనము సంక రౌండ్ అనేది కొలుచుకోవాలి. పైన జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్ని ఇడిచిపెట్టండి. అది ఇడిచిపెట్టేసి ఒక 1/4 ఇంచు ఇడిచిపెట్టేసి మనం ఈ విధంగా కొలుచుకుంటూ రావాలి. ఇక్కడ సైడ్ కుట్లు వేస్తాం కదా, అటు సైడ్ కూడా మనము ఇడిచిపెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా కొలుచుకోవాలి. ఎంత వచ్చింది మనకి? 6 ఇంచులు అయితే వచ్చిందనమాట. ఓకేనా, 6 ఇంచులు వస్తే మనం 5 ఇంచులు పెట్టేసుకోవాలన్నమాట. 5 ఇంచులు సంక రౌండ్. ఓకేనా, ఇప్పుడు మార్చా తీసేసుకొని మనకి ఈ విధంగా ఒక 3 ఇంచుల వరకు అయితే మార్చి వేసుకోవాలి. ఇలాగా ఫస్ట్ మనము ఈ విధంగా మార్చి వేసుకోవాలి. రౌండ్గా మనం అంబ్రెల్లా ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే కింది పార్ట్ సేమ్ అదే విధంగా నడుము సైజ్ ఎలా కట్ చేస్తామో అలానే ఇక్కడ హ్యాండ్స్ కూడా అలానే మనం రౌండ్గా అయితే ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చే విధంగా అయితే ఇలాగ మార్చేసేసుకోవాలన్నమాట. అలా ఆ డాట్స్ని కలుపుతూ లైన్ అనేది డ్రా చేసేయాలి. ఇప్పుడు లైన్ డ్రా చేసేసాను కదా. ఇప్పుడు మనము పొడవు ఎంత పెట్టేసుకోవాలి? హ్యాండ్ పొడవు వచ్చేసి నేను ఒక 5 ఇంచులు అయితే పెడుతున్నాను. 5 ఇంచులు అయితే బాగుంటుంది. 5 ఇంచులు ఇక్కడ వరకు అయితే వచ్చింది కదా మనకి. లాస్ట్లో ఈ చివరి వరకు ఇక్కడ మార్చేసేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ మనం టేప్ జరుపుకుంటూ మనము అక్కడక్కడ ఎక్కడెక్కడ వరకు 5 ఇంచులు వస్తుందో అక్కడక్కడ మనము ఇలాగ మార్చేసేసుకుంటూ రావాలన్నమాట. ఎవరైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి మన వీడియోని. మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా, మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే షేర్ అవుతుంది వీడియో. ఓకేనా, ఈ విధంగా అయితే మనము మార్చేసేసుకోవాలన్నమాట. ఇలా మార్చేసుకున్న తర్వాత డాట్స్ని కలుపుకుంటూ ఇలాగా మనం షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి, అంబ్రెల్లా షేప్. ఓకేనా, ఈ విధంగా అయితే మనం మార్చేసుకున్నాం కదా. ఇప్పుడు సీజర్ తీసేసుకొని మనము ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే డ్రా చేసేస్తామో మనము దాని మీద ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఓకేనా, ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు పైవైపు కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఓకేనా, కట్ చేస్తాం కదా. ఇప్పుడు ఎన్ని హ్యాండ్స్ మనకి తయారయ్యాయంటే మనకి వచ్చేసి టోటల్గా 4 హ్యాండ్స్ అయితే వచ్చాయి అనమాట. అంటే ఒక్కొక్క హ్యాండ్కి డబల్ అనమాట. ఓకేనా, 2 హ్యాండ్స్ అయితే వస్తాయి. ఓకేనా, ఇప్పుడైతే ఫోల్డింగ్ అనేది తీసి చూపిస్తాను చూడండి. మీకు చూసారు కదా, మనకి ఎంత డబల్ అయితే ఉన్నాయన్నమాట. 4 ఉన్నాయి, మొత్తం 4 ఉంటే దాంట్లో ఆఫ్ చేసేస్తే మనకి 2 పీసెస్ అయితే వస్తాయి. ఇప్పుడు సపరేట్ తీసేసుకోవాలి 2 హ్యాండ్స్ని విధంగా. మళ్ళీ ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని మనము ఒకదాన్ని ఒకటి ఇలాగ వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు పెట్టేసుకోవాలి. ఒక హ్యాండ్ ఇలాగా ఇంకో హ్యాండ్ మీద పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఓకేనా, ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఒక హ్యాండ్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే పెట్టేసాం కదా. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వచ్చేసి మనం ఒక 3 ఇంచెస్ పెట్టేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ తగ్గియండి. ఓకేనా, సరిపోతుంది. ఈ విధంగా 2 ఇంచెస్ దగ్గర వరకు మనం మార్చేసుకోవాలి. మార్చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం
సీజర్ తీసేసుకొని 2 హ్యాండ్ ఉన్నాయి కదా, ఫస్ట్ 2 హ్యాండ్ మాత్రమే కట్ చేసుకోవాలి. 4 కట్ చేయకండి ఓకేనా. 4 కట్ చేస్తే మనకి ఒకటే సైజ్ అయితే వస్తుంది అనమాట. 2 లేయర్స్ మాత్రమే కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇలాగనమాట ఓకేనా. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంకోటి నేను మర్చిపోయాను అనమాట కటింగ్ చేస్తున్నప్పుడు. మీరు హ్యాండ్ కట్ చేస్తారు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను చెప్తాను ఎలా అంటే, ఈ హ్యాండ్స్ 1 బై 1 పార్ట్ ఇలాగా పెట్టేసుకోండి. చెప్తాను ఫస్ట్. ఇలాగా 1 బై 1 ఈ విధంగా పెట్టేసుకుంటాం కదా. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం సపరేట్ చేసేసేయాలి. 2 హ్యాండ్స్ అనమాట. ఈ విధంగా కట్ చేసేయాలి ఇలా. ఇప్పుడు సేమ్ ఇటు సైడ్ కూడా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసాను కదా. అంటే ఇక్కడ ఇలాగ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనము షేప్ అనేది హ్యాండ్ షేప్గా కొంచెం కింద డౌన్ చేసేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళేద్దాం. ఫస్ట్ అయితే మనము ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, 2 హ్యాండ్స్, ఒకటి స్మాల్ ఇంకోటి బిగ్, అంటే ఒకటి పెద్ద హ్యాండ్ ఒకటి చిన్న హ్యాండ్ అనమాట ఓకేనా. ఇప్పుడు ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి సైడ్లకి. మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉంటే జిగ్జాగ్ అయితే చేసుకోండి, లుక్ అయితే ఇంకా బాగుంటుంది. నా దగ్గర అయితే లేదనమాట జిగ్జాగ్ మిషన్. ఒకవేళ తెచ్చుకుంటే అయితే దాని రివ్యూ అయితే కంపల్సరీ వీడియో రూపంలో అయితే చేసి పెడతానమాట. ఇప్పుడైతే 2 సార్లు ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటాం మనము. ఈ విధంగా కాస్త కొంచెం కష్టం అయితే ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఫోల్డింగ్ తిరగడానికి కొంచెం అయితే లేట్ అవుతుంది అంతే. ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ మనము కుడుతూ రావాలన్నమాట. ఈ విధంగా ఇలాగా లాస్ట్లో ఇప్పుడు థ్రెడ్ని అయితే కట్ చేసేయాలి. ఇలా కుట్టేసుకున్నాం కదా ఒక హ్యాండ్, సేమ్ యాస్టీజ్గా ఇంకో హ్యాండ్ ఇలాగే కుట్టుకోవాలన్నమాట. కుట్టిన తర్వాత 2 హ్యాండ్స్ని ఇలాగా మనము 2 కరెక్ట్ పెట్టేసుకొని ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి. ఎందుకంటే మనము బాడీ పార్ట్కి జాయింట్ చేసినప్పుడు ఆ హ్యాండ్ అనేది జారకుండా ఉండడానికి అనమాట ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. హ్యాండ్ జారకుండా ఉండడానికి ఒక కుట్టు అనమాట అంతే, సేఫ్టీ కోసం మనం వేసుకోవడానికి ఓకేనా. కుట్టు దారాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఒక కుట్టు వేసేస్తాం కదా, ఇవి రెండింటిని ఇలాగా కలుపుకోవాలి. ఇలాగా 4 పార్ట్స్ ఉన్నాయి కదా, ఇవి మనం 2 పార్ట్స్ ఉంటే 4 పార్ట్స్ లాగా అయిపోయాయి కదా. ఇట్లా ఫోల్డింగ్ చేసేస్తే ఒక కుట్టు వేసేసేయాలి. సరి సమానంగా పెట్టి రఫ్ చేసేసేయండి కింది వైపు పై వైపు ఓకేనా. కుట్టు పోకుండా 2 కుట్లు వేయండి. ఇప్పుడు తిప్పేసేయాలంటే సీదా చేసేసేయాలన్నమాట ఇలా ఓకేనా. చూసారు కదా. ఇప్పుడు బాడీ పార్ట్ చేసుకొని మనము ఇలా ఉంది కదా, జాయింట్ ఉన్న సైడు బాడీ జాయింట్ ఉంటుంది కదా, బాడీ జాయింట్ సైడ్ బాడీ జాయింట్ వరకు రావాలన్నమాట ఓకేనా. హ్యాండ్ జాయింట్ బాడీ జాయింట్ దగ్గర రావాలి. ఇక్కడ జాయింట్ లేదు కదా, సెంటర్ ఉంది కదా. జాయింట్ అంటే మన షోల్డర్ జాయింట్ ఉంది కదా, సెంటర్ కరెక్ట్ వచ్చే విధంగా అయితే మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని సీదా పెట్టేసి ఇలా కుట్టు అనేది కుడుతూ రావాలన్నమాట ఓకేనా. ఈ విధంగా ఇలా కుడుతూ రావాలి. ఈ డ్రెస్ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చేశాను చూడండి ఓకేనా. చూసారు కదా, ఇటు సైడ్ కుట్టు ఉంది కదా, బాడీ సైడ్ కుట్టు. ఇప్పుడు హ్యాండ్కి మనం కుట్టు వేసిన కుట్టు 2 కుట్లు ఒకటే సైడ్ కరెక్ట్ వచ్చే విధంగా అయితే మనము కుట్టు అనేది కుట్టాలి. కరెక్ట్ రావాలి. ఇలా కరెక్ట్ వస్తేనే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఓకేనా. కుట్టాం కదా ఇటు సైడ్, ఈ కుట్టు తీసేసేయండి. తీసేసి కట్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ మీద నుంచి కుట్టు వేసేసుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదా, అదే బాడీ పార్ట్ సంకల వైపు అటు సైడ్ నుంచి మనం కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి ఓకేనా. ఈ విధంగా రౌండ్గా ఇంకో కుట్టు అనేది వేసేసుకొని దారం అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, సీదా చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేసి లుక్ అనేది. చూసారు కదా, ఇలాగైతే ఉంటుంది అనమాట అంబ్రెల్లా హ్యాండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.